మేము చేసిన అభివృద్ధి మీకు కనిపించడం లేదా? కోవూరు మండల వైసీపీ పార్టీ కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించిన నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. పెన్షన్లు పంపి నేడే మీ పండగలాగా చేసుకుంటున్నారు మీరు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పచ్చిపాల కవరగిరి శ్రీలత, కోవూరు మండల అధ్యక్షుడు అత్తిపల్లి అనూప్ రెడ్డి, టౌన్ అధ్యక్షులు శివుని నరసింహుల్ రెడ్డి, నలుబోరు సుబ్బారెడ్డి, కాటం రెడ్డి, దినేష్ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, హరిప్రసాద్ రెడ్డి, కలువ బాలశంకర్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు జుబేర్ బాషా, ఇందుకూరుపేట అధ్యక్షులు మావులూరు శ్రీనివాసులు రెడ్డి, పడవలూరు బుచ్చి అధ్యక్షులు మరియు వైసీపీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. శాసనసభకు ఎన్నికలైన తర్వాత ఈవీఎంల ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి శాసనసభ్యులు అవగాహన లోపంతో ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఎవరో ఒక వైట్ పేపర్ మీద రాసిస్తే నియోజకవర్గంలో పర్యటించడం, అది చదవడం తప్ప అసలు ఏం జరిగింది అనేది మాత్రం తెలుసుకోలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలలో కోవూరు నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో చాలా పనులు చేశాం. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చాలా ఇచ్చాం. దాదాపు రాష్ట్రంలో 22 మంది ఎంపీలు ఉంటే 17 మంది ఎంపీల దగ్గర ఫండ్స్ తీసుకొచ్చాను. ఇతర రాష్ట్రాల ఎంపీల దగ్గర కూడా ఫండ్స్ తీసుకొచ్చాను. ఈరోజు ఏమీ తెలుసుకోకుండా ఒక్క తట్ట మట్టి కూడా వేయలేదు, ఎక్కడా అభివృద్ధి జరగలేదు, అన్నీ మేము చేసి చూపిస్తామని మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ పేరు నేనైతే మాట్లాడను. చలపతి గారు, మన విజయన్న వాళ్ళిద్దరూ చెప్తారు మొత్తం సబ్జెక్ట్ అంతా. 5 మండలాల్లో ఉచ్చి నగర పంచాయతీలో జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో ఏం చేశామో మొత్తం వాళ్ళు వివరిస్తారు. ఈ 1 ఇయర్లో వీళ్ళు చేసింది శూన్యం. ఏదో ఎన్ఆర్ఈజీఎస్తో పనులు చేయడమో లేకపోతే ఇంకొకటి ఏదన్నా చిన్న చిన్న పనులు చేయడం తప్ప మేజర్ వర్క్స్ అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఈ నియోజకవర్గంలో చాలా పనులు చేశాం. ఏమీ తెలుసుకోకుండా ఏదంటే అది మాట్లాడేసి రాజకీయాల్లో అవగాహన లేదు, ఏదో అదృష్టం కొద్దీ ఈవీఎంల కొద్దీ అధికారంలోకి వచ్చారు, ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. దానికోసమే ఈరోజు ఇక్కడ పత్రికా విలేకరుల సమావేశం తెలుపుకుంటాను. నిన్నటి రోజు ఇందుకూరుపేట మండలం ముదివర్తిపాలెంలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి పెన్షన్ కార్యక్రమంగానే దాన్నే ఫంక్షన్గా చేసుకుంటూ అదే పండగ వాతావరణంలో చప్పట్లు, సంబరాలు, ఆరంభరాలతో మరి టపాసులు పంచుకుంటూ, సపాసులు పేల్చుకుంటూ, పూలు చల్లుకుంటూ కార్పెట్ల మీద చేసేటువంటి కార్యక్రమం ఏదన్నా ఉందంటే ముఖ్యమంత్రి మొదలుకొని మరి మంత్రులు అయితేనేమి, ఎమ్మెల్యేలు అయితేనేమి, సంస్థాన నాయకులు చేసే కార్యక్రమం ఏంటంటే 1వ తారీఖు పెన్షన్ పంపిణీ. దాంట్లో భాగంగా నిన్న పెన్షన్ కార్యక్రమంలో మరి ఇందుకూరుపేట మండలంలో గౌరవ కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఆ యొక్క పెన్షన్ పంపిణీ చేసిన అనంతరం మరి ఆ యొక్క మండలంలో ఒక ప్రతిష్టమైన కార్యక్రమం, ఒక మంచి కార్యక్రమానికి ఎప్పటి నుంచో అది చేయాలి, దానివల్ల 5 మండలాలకి దాదాపు ఒక మంచినీటి సౌలభ్యం అయితేనేమి మరి రహదారి విస్తరణ కూడా జరుగుతుందని గతంలో ప్రసన్న కుమార్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఎన్నోసార్లు మరి ముఖ్యమంత్రిగా ఎన్నప్పుడు ఆయన దగ్గర తిరిగి మరి ముదివర్తిపాలెం, ముదివర్తి కాజ్వేని మరి ఆ రోజు శాంక్షన్ చేయించడం జరిగింది. శాంక్షన్ చేసినప్పుడు దాదాపు 4 మండలాల్లో ఉన్నటువంటి రైతులందరూ చాలా సంబరాలు చేసుకుని మరి పాలాభిషేకాలు చేశారు. మరి ముఖ్యమంత్రి గారికి ఆ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఎంతో మంది కృతజ్ఞతలతో ప్రశంసా జల్లులు కురిపించారు. మరి ఎందుకంటే మరి ఆ యొక్క కాజ్వే ఏర్పాటు చేస్తే దాని ద్వారా రైతులు ఎంతోమంది మరి 3 టీఎంసీ వాటర్ అక్కడ నిల్వ ఉంటుంది. మరి డెడ్ స్టోరేజ్గా అక్కడ ఉన్నటువంటి దానికి గ్రౌండ్ వాటర్ మన పెరగద్ది. తద్వారా అన్ని
రైతులకు అప్పుడు గతంలో ఉన్నట్టు ఉప్పు నీరు పోయేసి మంచినీరు వస్తుందని చెప్పి ఎంతో ఆనందంగా ఆ రోజు ముందుకు వచ్చారు. దాంట్లో భాగంగా ఆ రోజు దరిదాపు సీఎంఓ ఆఫీస్ చుట్టూ అయితే ప్రసన్న కుమార్ రెడ్డి గారు కనీసం 10 నుంచి 20 సార్లు తిరుగుంటారు. ఎందుకంటే ఆ యొక్క శాంక్షన్ ఇరిగేషన్ వాళ్ళతో మరి రెవెన్యూ వాళ్ళతో చూసుకొని అదేవిధంగా ఫైనాన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి 2 సార్లు టెండర్లు క్యాన్సిల్ అయినా కానీ మళ్ళీ టెండర్లు పెట్టించి దాదాపు అది 93 కోట్లతో స్టార్ట్ అయ్యి 210 కోట్లు దాకా పోయింది. అది యాక్చువల్గా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైనా సరే ఒక నది పైన ఉన్నటువంటి కాజువే 1200 మీటర్లతో ఉన్నటువంటి కాజువే ఏదైనా ఉందంటే అది ముదివర్తిపాలెం ముదివర్తి కాజువే మాత్రమే. దాన్ని 1100 మీటర్లు కుదిస్తూ మరి ఫస్ట్ బేస్ వచ్చేసి 93 కోట్లు, టోటల్గా వచ్చి 210 కోట్లు అయితే ఫస్ట్ బేస్గా 93 కోట్లు శాంక్షన్ చేసినారు. 22న ఈ యొక్క కాజువేకి ఫేజ్ 1 93 క్రోర్స్తో సంబంధించినటువంటి రైట్ ఫౌండేషన్ స్టోన్, ఇది ముఖ్యమంత్రి గారి చేతుల మీద చేసిన ఫౌండేషన్ స్టోను. గౌరవ ఆనాటి శాసనసభ్యులు నల్గొండ ప్రసన్న కుమార్ రెడ్డి గారి అధ్యక్షతన ముఖ్యమంత్రి కూడా దీనికి ఆ యొక్క ఫౌండేషన్ పొజిచినటువంటి ఊరినే చెప్పేది అనుమతి పొందినట్టు ఉత్తర్వులు ఆఫీసు నుంచి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ తీసుకొని మరి టెండర్లు తీసినటువంటి నేపథ్యంలో టెండర్లు జరిగినటువంటి ప్రక్రియ. దీనికన్నిటి తర్వాత ఒక మంచి రోజు చూసుకుని ముదివర్తిపాలెంలో మరి ఆ రోజు మాతో ఉన్నటువంటి అప్పటి నాయకులు, ఆ యొక్క మండల నాయకులు అయితేనేమి, మా పార్టీ సీనియర్ నాయకులు అయితేనేమి, అప్పుడు ఉన్నటువంటి జిల్లా అధికారులందరూ తీసుకుని వెళ్ళి మరి అక్కడ టెంకాయ కొట్టి ఆ యొక్క భూమి పూజ చేసి మరి అక్కడ పనులు కూడా ప్రారంభించడం జరిగింది. మరి నిన్న శాసనసభ్యులు గారు చెప్తా ఉన్నారు 20 సంవత్సరాల నుంచి ఈ పని మీద బీజేపీ నాయకుడు విష్ణువర్ధన్ రాజు గారు, మేము అనేవాళ్ళం లేకపోతే బీజేపీ అనేవాళ్ళమే, మీరు గెలిచి ఉండేవాళ్ళు అంటారు. నాయన అదేందో నాయన, అది మహాత్యం మాకు కూడా చూపుతామే. బీజేపీ అనేవాళ్ళు కానీ మేము కానీ లేకపోతే మీరు గెలిచి ఉండేవాళ్ళ, ఆ సీక్రెట్ ఏదో మాకు కూడా చెప్తే నెక్స్ట్ టైం మేము కూడా తగ్గడం ఫాలో అవుతాం సామె. మమ్మల్ని 5% తీసేస్తారా, మేము అనేవాళ్ళు లేకపోతే ఈ ప్రభుత్వం ఏర్పడేదా, మీరు గెలిచిన వాళ్ళు అని చెప్తున్నా అంటే ఇప్పుడు ప్రసన్న కుమార్ చెప్పినట్టు పసుకపోయేసరికి ఆ డబ్బాల దగ్గరికి వెళ్ళిపోతుంది, ఈవీఎంఎల్ దగ్గరికి. సో అట్టుంది ప్రభుత్వం. ఈ ప్రభుత్వం పరిస్థితుల్లో ఈరోజు ఎత్తుకుంటే మామూలుగా చూసుకుంటే మరి మేము ఇచ్చేస్తాం, మేము చెప్పింది వినాలా, వినకపోతే కేసులు పెడతాం, లోపలేస్తాం. అంతేగాని మేము చేసిందే చట్టం. మరి చట్టాలు ప్రతి ఒక్క ఎవరికి చుట్టం కాదంటున్నారు, కానీ ఈ రాష్ట్రంలో చట్టం కూడా తెలుగుదేశానికి చుట్టంగా మారుతుంది. కాబట్టి 9 సార్లు ఒకే నియోజకవర్గంలో ఈ జిల్లాలో ఎవరు 9-10 సార్లు గెలిచిన వాళ్ళు ఉంటారు, వివిధ నియోజకవర్గాల్లో ఉన్నారు. కానీ ఒకే నియోజకవర్గాల్లో 9 సార్లు గెలిచినటువంటి ఒకే కుటుంబం నల్లమరెడ్డి కుటుంబం ప్రసన్న కుమార్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారు 9 సార్లు గెలిచారు. మరి మొన్న ముదివర్తిపాలెంకి వచ్చినప్పుడు శాసనసభ్యురాలు ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు, మేమే వచ్చి అభివృద్ధి కార్యక్రమాలన్నీ నియోజకవర్గంలో చేస్తున్నాము అని చెప్పారు. ముదివర్తిపాలెం కాజువే ఇందూరుపేట మండలం 5 మండలాల ఆకాంక్ష, కోరిక. ఇది దాదాపు 2009 నుంచి ప్రయత్నాలు జరిగింది. 2009లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఫైల్ ఇవ్వటం జరిగింది. ఆయన పుటప్ చేశాడు. తర్వాత రోసయ్య గారు కమిటీ వేశారు. తర్వాత మళ్ళీ 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చింది. టీడీపీ ప్రభుత్వం వస్తే ఆ ఫైలు అట్నే ఆగిపోయింది. మళ్ళీ 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం, ప్రసన్న కుమార్ రెడ్డి గారు మళ్ళీ గెలవటం, మళ్ళీ ఈ మండల ప్రజల ఆకాంక్షను తీర్చేందుకు ఆయన ఎలక్షన్లో ఒకటే చెప్పాడు, నేను ముదివర్తిపాలెం కాజువే శాంక్షన్ చేయించుకుంటే మళ్ళా 2024లో నేను పోటీ చేయను, ఇది కోరిక నెరవేర్చే ఎన్నికలకు వస్తానని ఎన్నికల వాగ్దానంలో 2019లో చెప్పడం జరిగింది. ఆ దిశగా 2019 నుంచి ఆయన ప్రయత్నాలు చేశారు. కొన్ని టెక్నికల్ కారణాలు అయితేనేమి వాటి వల్ల జాప్యం అయింది, టెండర్ జరిగింది, పనులు కూడా ప్రారంభించాం. ఇంచుమించు 30% కాజువే పనులు కూడా
జరిగినాయి ఎలక్షన్ ముందు. ఈ షీట్స్ కూడా వేయటం జరిగింది. అలాగే మైపాడ్ రోడ్డు కూడా 8 కిలోమీటర్లు దూరం విలేజ్ పోర్షన్స్ అంతా సిమెంట్ రోడ్లు, డ్రైను, అలాగే 33 అడుగులు వెడల్పుతో 48 కోట్ల రూపాయలు మంజూరు చేయటం జరిగింది. టెండర్ జరిగింది. తర్వాత పనులు ప్రారంభించలేదు. తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత ప్రారంభించారు. అలాగే పెన్నా పొర్లు కట్లు పెన్నా నదికి వరదలు వచ్చినప్పుడు ఎప్పుడు జరిగిన నష్టం ఇందుగురుపేట మండలంలో జరిగింది. కట్ల తెగిపోవటం, అప్పుడు ముఖ్యమంత్రి రావటం, చూడటం అన్నీ జరిగినాయి. దానివల్ల రైతాంగం కూడా చాలా నష్టపోయారు. కాబట్టి అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసిన ఘనత మా శాసనసభ్యుడికి చెందుతుంది. మీకు కూడా తప్పన ఉంది. శాసనసభ్యురాలకి మేము కాదనం. మీరు ఏదో చేయాలనుకుంటున్నారు, చేయండి, మంచిదే. కానీ మీరు విమర్శించే ముందు అధికారులతో నివేదిక చెప్పించుకొని వాస్తవంకి దగ్గర ఉండేటట్లు విమర్శిస్తే బాగుంటుందని చెప్తున్నాము. ఎందుకంటే వాళ్ళు నిత్యం ప్రజా సేవ కోసమే పాటుపడేవాళ్ళు. ఇప్పుడు నుంచి కాదు, వాళ్ళ తండ్రుల నుంచి, తండ్రుల నుంచి ప్రజాసేవకి అంకితమైన కుటుంబం నలపరెడ్డి కుటుంబం. వాళ్ళకి నిత్యం ఈ ప్రజల సమస్యల మీదే పోరాటం చేస్తారు. కాబట్టి శాసనసభ్యురాలు గారికి ఒకవేళ మేము నిధులు మంజూరు చేయించి పనులు ఆగిపోయితే చేయించే బాధ్యత కూడా ఇప్పుడు శాసనసభ్యురాలుదే. ఎందుకంటే ఆ బాధ్యత ఒక ఎమ్మెల్యే బాధ్యత. అది అన్నీ మేము ఇప్పుడు కొత్తూరులో టీడీపీ టైంలో మంజూరైన సబ్ స్టేషన్ ఆగిపోయింది, మేము పూర్తి చేయించాం. అలాగే నియోజకవర్గంలో కూడా ఏదైనా నిధులు మంజూరై టెండర్లు జరిగి అన్ని ఉన్న పనులు కూడా ఏదైనా నిధులు కొరత ఉన్నా కూడా తెప్పించి ఆ పనులు పూర్తి చేసే బాధ్యత కూడా శాసనసభ్యురాలు.